కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ గురపల్లి శంకర్ రాజా గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కారణం ఏంటంటే సుమారుగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసి 16 నెలల కాలం అయింది. అది మీ అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. ఈవేళ ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఏలేశ్వరం నగర పంచాయతీకి రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారిని తీసుకొచ్చి ఆటో రోడ్డు మీద తోలించినందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు. ఏలేశ్వరం రోడ్డు మీద ఆటో నారాయణ గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు కూడా ఇలా ఆటో తోలారంటే ఇది ఏలేశ్వరానికి గర్వకారణం. మరి ఇంత గర్వకారణం అంటే ఏలేశ్వరానికి మన నారాయణ గారి చేతులతో చాలా చేయవలసిన కార్యక్రమం మన నగర పంచాయతీ కాబట్టి వేదిక మీద అడిగితే అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి మిమ్మల్ని మేము అడగం. ప్రత్యేకంగా మా శాసనసభ్యుల ద్వారానే ఏ కార్యక్రమం సరే ఈ నగర పంచాయతీ చేయవలసిన కార్యక్రమం మనం చేయించి పెట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఆటో యూనియన్ వారందరికీ కూడా 15,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఇవాళ మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6లో కానీ ఇవాళ ఇది సూపర్ 6లో కాదు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం. ఎందుకంటే మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లు జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. వాళ్ళ కుటుంబాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో సహా ప్రతి కుటుంబం కూడా నిరుపేద కుటుంబాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసే ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు మనకి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ ఏదైతే ఏలేశ్వరం నగర పంచాయతీలోనే సుమారుగా ఈ మండలంలో 428 మంది ఆటో యూనియన్స్ ఉన్నాయి. ఈ ఆటో యూనియన్లో ఉన్నటువంటి యూనియన్ సంఘాలన్నీ కూడా రోడ్ల మీద మీటింగ్ పెట్టుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ యూనియన్లు పెట్టినటువంటి యూనియన్ ఎక్కడైతే పెట్టినో వాళ్ళకి స్థలాలు ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉంటే రోడ్డు మీద కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా యూనియన్ల ద్వారా మీటింగ్లు పెట్టుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి అందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో ఆటో సభ్యులు గతంలో ఈ మహిళలకు మనం ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఆటో ఈ కార్మిక సోదరుల్ని మీకు అన్యాయం జరుగుతుంది, ఈ మహిళలకు ఫ్రీగా బస్ ఇస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పి ఎంతో ప్రతిపక్షంగా వాళ్ళ రోడ్డు మీద తీసుకోవద్దామని చూసినా కానీ డ్రైవర్ సోదరులందరూ కూడా సహృదయంతో ఎన్డీఏ కూటమి పట్ల మంచి అవగాహనతో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు న్యాయం చేస్తారని చెప్పి ఏ సోదరుడు కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్పినటువంటి సొల్లు కోటలు వినకుండా మనకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వారి మనసును అర్థం చేసుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు ఆటో సోదరులకు కూడా మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తుంటూ ఈ ఆటో ర్యాలీ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళాం సార్. ఆటో ర్యాలీ అక్కడి నుంచి మొదలవుతున్నప్పుడు నేను ఒకసారి ఆటో దోల్దాన్ని ఒకసారి ట్రై చేశానండి. ఆటో స్టార్ట్ చేసి వెళ్తుంటే తిన్నగా కరెంట్ స్తంభానికి వెళ్ళిపోతుంది. తిప్పల పస్తున్నాం మనం. అక్కడ ఆటో మీద వెళ్ళాలన్నారండి. సరే అని వెళ్తుంటే ఈ ఆటో ఎక్కండి అన్నారు. సరే అని ఆటో ఎక్కుతుంటే ఆటో ఎవరు తోలుతున్నారు? మరి రాజ్యసభ సభ్యులు సాల సతీష్ గారు ఉన్నారు డ్రైవింగ్లో. ఇంకో పక్కన నారాయణ గారు ఉన్నారు. నేనేమో ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చాను. ఆటో ఎక్కమంటారు. ఏది అసలు కొంత దూరం తీసుకొచ్చి వదిలేస్తారనుకున్నాండి. నిజంగా వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప కార్లు, లగ్జరీ కార్లు నడిపి ఉంటారండి. అలాంటిది ఈ గ్రామంలో అంత సాధారణమైన ఆటో దాదాపు 5-6 కిలోమీటర్లు ఏమాత్రం తొడగకుండా వాళ్ళు నడిపిన విధానానికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన విధానానికి వాళ్ళందరికీ ముందు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక చంద్రబాబు నాయుడు గారు మన 2024 ఎలక్షన్లో ఆంధ్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని నేలమట్టం చేస్తే ఇక 2024 నుంచి తర్వాత భవిష్యత్తులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో కనపడకుండా పరిపాలిస్తున్న గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదండి. ఎందుకంటే ఇందాక ఎవరో పెద్దలు చెప్పారు, ఎప్పుడైనా సరే ప్రతిపక్ష పార్టీ విమర్శించడానికి ప్రయత్నంతో ఉంటారు. ముందు విమర్శించారండి. ఏమని? మేము అమ్మఒడి అని చెప్పి ఒక తల్లికి ఒక బిడ్డకి ఇవ్వడానికే మేము నానా మొక్కలు ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాడు, ఎలాగిస్తాడో నువ్వు ఇవ్వగలవా, ఇవ్వలేవు అని చెప్పేసి చాలా విమర్శలు చేసేవారు. 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ఇచ్చి వాళ్ళందరి నోళ్ళు ముంచారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పెన్షన్ విషయంలో కూడా పెన్షన్ మేము 250 పెంచడానికే మొగ్గలు ఇస్తాం, మీరు ఎంత 4,000 ఎలాగ ఇస్తారని మాట్లాడితే ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు 6,000 రూపాయల పెన్షన్తో పాటు పెండింగ్ బకాయి ఉన్న పెన్షన్ కూడా
ఇచ్చి వాళ్ళ నోళ్ళు మూతలేశారు. అన్నదాత ఇవ్వలేరన్నారు, అన్నదాత ఇచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమం ఫ్రీ బస్ ఎలాగిస్తారండి, అన్ని కోట్లు అయిపోతుంది, ఆర్టీసీకి ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు డబ్బులు, ఫ్రీ బస్ ఎలాగిస్తారు, ఇవ్వలేరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఫ్రీ బస్ అనేది అనౌన్స్ చేసి ఆగస్టు 15 పూట ప్రతి ఒక్క అక్క చెల్లెలకి మీ అన్నలు మీకు ఒక స్కూటర్ కొనిచ్చి ఉండొచ్చు, ఓ సైకిల్ కొనిచ్చి ఉండొచ్చు, లేదా ఇంకా గొప్పడైతే ఒక కారు కొనిచ్చి ఉండొచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ 50 లక్షలు 60 లక్షల రూపాయలు కాస్ట్ చేసే బస్సులు కోసం మీకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన ప్రత్తిపాడు నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సోదరులు పెద్దలు సానా సతీష్ బాబు గారికి, మన కాకినాడ ఎంపీ సోదరులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారికి, మన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ సోదరులు పేరాబత్తుల రాజశేఖర్ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ కుమార్ గారికి, అదేవిధంగా మన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు కుండల సాయి కుమార్ గారికి, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రతిపాడు నియోజకవర్గ కన్వీనర్ శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ గారికి, రాష్ట్ర ఎస్పీసెల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు సోదరులు శ్రీ సరిపెల్ల రాజేష్ మహాసేన రాజేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, మరీ ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ షకిలి సన్మోహన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవానికి మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందజేయడం. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక కుటుంబానికి ఆశ్రయం, ఒక తండ్రికి ధైర్యం, ఒక తల్లికి భరోసా. ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం, కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే, చెప్పినట్టు గత ప్రభుత్వంలో నీళ్ళలేని పరిస్థితుల్లో 25,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి 1,25,000 కోట్ల రూపాయలు అప్పుతోటి నిలువ లేని నీళ్ళలో పాలన ప్రారంభించడం జరిగింది. అయినా సరే అన్ని ఆర్థిక సమస్యల్ని కూడా అధిగమించుకుంటూ తనకున్న మేధాశక్తితోటి, తనకున్న అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోని, సంక్షేమంలోని సమాంతరంగా పరుగులు పెట్టించి ఈ దేశంలోని ఇటువంటి ముఖ్యమంత్రి లేడు అనిపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి పరిస్థితుల నుంచి ఆచరణ సాధ్యం కాని హామీలతోటి, నమ్మశక్యం కాని హామీలతోటి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటిపడటంతో పాటు అరికోర సంక్షేమాలతోటి, అవినీతితోటి ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల రూపులో కూర్చేసి ఈ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేధాశక్తితోటి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో మళ్ళీ అభివృద్ధి పరుగులు పరిగెట్టించే విధంగా ఈ 13
కాలంలోనే చూసినట్టయితే ఎన్నో బీటీ రోడ్లు వేసుకున్నాం, సిసి రోడ్లు వేసుకున్నాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఆ సంక్షేమాల్లో భాగంగానే ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది, తల్లికి వందనం చేయడం జరిగింది, అలాగే ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో కూడా మీ ఆటో సోదరుల భాగస్వామ్యం ఉందా లేదా? సభలో ఉన్న ఆటో కార్మిక సోదరులకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈవేళ ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం ఆనందంగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీని గురించి సభలో ఉన్న వక్తలందరూ చెప్పారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరిపల్లి సత్యప్రభ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ టచ్లో ఉండి ఈ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి. మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం. మీరు ఎవరితో అన్నా ఏ టైంలో అన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ 15,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి పొందడం జరిగింది. కాకినాడ జిల్లాలో 15,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. మరి దాన్ని తీర్చే బాధ్యత అవుతుందంటే మనందరిది. మనం కట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తీర్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశక్తి అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమందికి కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 2,90,669 మంది, 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి స్వాగతం సార్. థ్యాంక్ యూ. మరికొన్ని క్షణాల్లో థ్యాంక్ యూ. ఈ 436 కోట్లు కొన్ని నిమిషాల్లో యాక్చువల్గా వాళ్ళందరి యొక్క అకౌంట్లలో వేయబోతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో 1,561 మంది 1,561 మంది ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 2,34,15,000 యాక్చువల్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇది డబ్బులు ఉండటం లేదండి, డబ్బులు లేవు. ఎమ్మెల్యే సీనియర్ నాయకులు శ్రీ ఎస్ఎస్ వారి గారు వేదిక సాగుగా వస్తున్నాను. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. అయినా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంక్షేమం ఇంపార్టెంట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆటో డ్రైవర్లు అందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.